భారత్ మాతాకి భారత నాయకత్వం. ఒకటి నన్ను అనుకోవచ్చు మీరు, అవ్వ ఏమి, కానీ మీలో కాదు ఆ మాట. బయట సోషల్ మీడియాతో నుంచి నన్ను ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికి ఆ విశేషం తెలుసు. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను. నేను ఏది ఆశించలేదు. ఒక సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర కానీ మన మీనాక్షి రెడ్డి దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము, నా వార్డు కోసము నేను ఏదైనా కానీ ముందుండి కాసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అందుకోసమే నేను రావడం జరిగింది. కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము అనుకోయింది మాత్రం ఏంది జరగలే. ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా, మనము ఇది చేయండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన స్పందించే వాళ్ళు కాదు. వాళ్ళు మనకు అదే మన పార్థసారథి అన్న గారు ప్రజల కోసం, ఆదరణ కోసము ఎన్నుబడినాడు కాబట్టి, మన అందరు గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి అన్న మన బాధ అయితే వింటాడని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది. కాబట్టి మన ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు వింటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉందని చెప్పేసి అన్న దగ్గరికి పోవడం జరిగింది. నేనైతే ఏ దానికి ఆశించి నేను ఎక్కడికి పోలేదు. మీకు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను. కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ ఏదైనా వేరే వాళ్ళతో ఏదైనా మాటలు మాట్లాడడం కానీ ఏదన్నా కానీ నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఏదైనా అనిపించింటే నన్ను మీరు ఖండించవచ్చు. ఏమన్నా మీ తరపు నుంచి ఏదైనా చేసినారా చెప్పండి. అందుకనే మన అన్న గౌరవమైన మన పార్థసారథి అన్న గారికి మనం అందరము రుణపడి ఉండాలా. ఎవరికో ఇన్ని రోజులు అసత్యానికి మనం ఊడిగం చేసినాం. ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు. మన కొరకై మన బాధలు తీర్చేదానికోసం మన అన్న వచ్చినాడు కాబట్టి అన్న అడుగు జాడతల్లా. నేను ఒకటే చెప్పబోతున్నాను, ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి, మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు. మనలో కానీ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను అదే మాటని కోరుకుంటున్నాను. నా పేరు మల్లిక, అరంజ్యోతి నగర్. జరుగుతా ఉన్నాయి కదా, ఎన్నికలు జరుగుతా ఉంటే పోలింగ్ బూతులన్నీ తిరుగుతా ఉన్నాయి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. నాకు అప్పుడు మీ వాటిలో కొంతమంది మల్లిక కూడా ఒక బూతులు కనిపించింది. బూతులు కనిపిస్తే మా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సార్, వైఎస్ఆర్ మనకు వ్యతిరేకంగా ఓటేస్తా ఉన్నారంటే మీరు రావాలి, వచ్చి ఆపాలా అని చెప్పి. నిజమా కాదా చెప్తే నేను పరిగెట్టుకుని వస్తే మల్లిక మిగతా కొంతమంది, మీలో కొంతమంది వాళ్ళందరూ అక్కడ నిలబడి వైఎస్ఆర్సీపీ పని చేస్తా ఉన్నారు, గట్టిగా చేస్తా ఉన్నారు. ఎంఐ పోలింగ్ బూత్ లో నాకు కనిపించింది. నాకు ఇప్పుడే గుర్తు, మల్లిక దగ్గరికి పోయి చేతులెత్తి దండం పెట్టిన, మల్లిక అమ్మ నాకు అర్థం చేసుకో, నువ్వు ప్రజాస్వామ్యం ఇది, ఎవరికైనా ఓటేసుకోవచ్చు, నాకు అభ్యంతరం ఏం లేదు. మీరు వైసీపీకి పని చేసినా ఇంకోటి చేసినా నాకు ఇబ్బంది ఏమి లేదు, కానీ జనాల్ని ఇబ్బంది పెట్టమా కానీ చేతులెత్తి మొక్కిన. నిజమా కాదా చూశారు. తర్వాత ఆమె లేదండి మీరు అట్లా ఏం చేయలేదండి బయటకు వచ్చేసాను. తర్వాత అరుణ్జ్యోతి నగర్ లో కూడా నాకు మెజారిటీ ఇచ్చినారు మీరంతా కలిపి. ఎన్నికలైపోయి బాక్సులు ఓపెన్ చేస్తే కౌంటింగ్ టైంలో ఒక్క దాంట్లో కూడా తక్కువ రాలే. అట్లా ప్రతి రౌండ్ 19 రౌండ్లు ఉన్నాయి. 19 రౌండ్లో కూడా ఏ బాక్స్ ఓపెన్ చేసినా మెజారిటీ, ఎట్లా చూసినా సరే నాకు ఓట్లు వేసిన పరిస్థితి. కేవలం 3 అంటే 3 రౌండ్లో నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి తప్ప మిగతా అన్ని చోట్ల, అన్ని వార్డుల్లో, అన్ని ఊర్లలో, అన్ని గ్రామాల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. నాకు అర్థమైంది మీరు వైఎస్ఆర్సీపీ అని పైకి చెప్పారు కానీ నాకు ఓట్లు వేసారని మాత్రం నమ్మకం వచ్చింది. నాకు ఎవరికో భయపడి, ఎవరో ఏమో అంటారని, బెదిరిస్తారని, కొడతారని, తిడతారని, పోలీస్ కేసులు పెడతారని మీరు మనసులో
నన్ను పెట్టుకొని నాకు ఓట్లేసి దీవించినారన్న విషయాన్ని నేను ఓట్ల బాక్సులు ఓపెన్ చేసినప్పుడు చూసుకున్నాను. మేమందరికీ కూడా ఆ విషయం మీద కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. చాలా మంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది, అన్నా మీ దగ్గర చేరతాను నేను బీజేపీలో. నేను ఆమెను సూటిగా అడిగిన, అమ్మా నీకు ఏం కావాలి, నువ్వు నా దగ్గర చేరుతావు బాగానే ఉంది, నన్ను కండువా ఏమంటున్నావు బాగానే ఉంది, నా అడుగు జాడలు నడుస్తానంటున్నావు బాగానే ఉంది, ఏం కావాలి నీకు అన్నా? నేనైతే దైవ ప్రమాణికంగా చెప్తా ఉన్నానా, నేను ఏమీ ఆశించి నీ దగ్గరికి రాలేదన్నా, మా ఊరి బాగు చేస్తావన్న ఏకైక కారణంతో వచ్చానన్నా అని చెప్పిందా. ఆ మాట చెప్పడం వల్ల మల్లిక నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరన్నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు, అన్న ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు, అది చేయి, ఇది చేయి, నాకు డబ్బులు వచ్చే పని చేసి పెట్టు, నాకు ఆ పదవి ఇప్పించు అనే ఆశతో వస్తారు. సహజంగా వందల మంది వస్తారు నా దగ్గరికి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే మల్లికలాగా, అన్న మా ఊరు బాగు చేయన్నా, నాకేం ఆశించను, ఊరు బాగు కోసం నీ ఎంట నడవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. వాళ్ళల్లో ఈమె ఉంది కాబట్టే నేను ఈ స్పష్టత కూడా ఇస్తాను. మీతో పాటుగా 42 వార్డుల్లో ఉన్నవాళ్ళు, 43 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను చెప్తాను, ఎన్నికలు అయ్యేదాకానే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా మనకు రాజకీయాలతో ఏం పని? ఆలోచన చేయండి. పార్టీలతో ఏం పని? ఒకే ఒక్క పార్టీ ఉండాలి మనకి, అది ఆదోనిని అభివృద్ధి చేసే పార్టీ. ఒకే ఒక నాయకత్వం ఉండాలి, ఆదోనిని బాగు చేసేటువంటి నాయకత్వం. మీ ద్వారా, ఇక్కడున్న మీడియా ద్వారా, ఇక్కడున్న అరుణ్జ్యోతి నగర్ లో వచ్చినటువంటి 1500 మంది కార్యకర్తలు, లేకపోతే అక్కలు, చెల్లెళ్ళు, అమ్మల సాక్షిగా మీ ద్వారా నేను ఆదోనిలో ఉన్న 2,50,000 మందికి సందేశం ఇస్తా ఉన్నాను. ఎవరెవరైతే ఆదోనిని బాగు చేసుకోవాలనుకుంటున్నారో, ఆదోని అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, నేను రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను. రోజుకు 15 గంటలు పని చేస్తా ఉన్నాను. నాకు సహకరించి ఆదోని అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిగా ఉండాలా, నేను కూడా ఒక చెయ్యి వేస్తాననుకున్న వాళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కదలి రావాల్సిందిగా నేను ఈరోజు మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాను. ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ దానికి ఓటేసి అవన్నీ అయిపోయినాయి. నేను స్పష్టంగా చెప్తాను, నాకు ఈరోజు మీరు ఓటేశారా లేదా అన్నది పూర్తి అసలు సంబంధమే లేదు. నాకు ఓటు వేసి ఉండవచ్చు, నాకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చు, అయినా దాన్ని పట్టించుకోను. ఈరోజు నేను ఎమ్మెల్యే అంటే ఈ ఊరికి ప్రథమ పౌరుడిని. ఈరోజు నేను ప్రథమ పౌరుడిగా ఈ ఊరిలో ఉన్నటువంటి 2,50,000 మందిని కన్నబిడ్డల్లాగా చూసుకోవాల్సి నుంచి వీధికి తిరగాలనుకున్నా. మామూలుగా ఎవరన్నా ఎన్నికల సందర్భంలో తిరుగుతాడు, ఎన్నికలు వచ్చిన నాకు ఓటు ఏం తిరుగుతాడు. నేను ఎన్నికలు అయిన తర్వాత మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో చూడండి, అడు చూడండి, ప్రతి వీధికి తిరుగుతా ఉన్నా. నేను ఒకసారి కారులో కూడా ఎక్కి తిరగను, బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాను. ఒకసారి మా సెక్యూరిటీని పెట్టుకొని. ఎందుకు తిరుగుతానే అని అంటే ఏదైనా చేయడానికి అవకాశం దొరుకుతుందా అని. కానీ ప్రతి వీధిలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ప్రతి గేరులోకి పోతే కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాత్రికి తీర్చడం సాధ్యం అవుతుందా? నా దగ్గర ఏమైనా మంత్రదండం ఉందమ్మా ఇట్లా అంటే మొత్తం అన్ని వచ్చేస్తాయి తల్లి. 20-30 సంవత్సరాలుగా ఉన్న కష్టాలని నేను వెంటనే రాత్రికి తీర్చగలనా? అది కూడా ఆలోచన చేయాలి ప్రజలు కూడా. కానీ రోజుకు 15 గంటలు పనిచేస్తా ఉన్నానమ్మా నేను. నాకు వేరే పని లేదు. నేనేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానా, నేను ఇంకో పనులు చేస్తానా, లేదా నాకు ఎవరైనా దబాయించేది ఉందా, ఎవరైనా ఇల్లు కబ్జా చేసుకునేది ఉందా, స్థలం కబ్జా చేసుకునేది ఏమీ లేదు. నాకు రోజుకు 15 గంటలు ప్రజల మధ్య తిరుగుతా, విషయాలు తెలుసుకొని ఆఫీసర్లకు చెప్తా ఉన్నా. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంచెం సమయం కావాలి. నేను మీ సమస్యలు అర్థం చేసుకోవడానికి టైం కావాలి. దీన్ని ఆఫీసర్లు ఈ రోజైతే నేను ఇది రాజకీయ పరమైనటువంటి కండువా గప్పే కార్యక్రమం కాబట్టి అధికారులు నాతో లేరు. రేపటి నుంచి ఎల్లుండి నుంచి నేను ఏ వీధికి వెళ్ళినా నాతో పాటు అధికారులను కూడా తీసుకొని వస్తా ఉన్నా.
ఎందుకంటే నేను ఒక మాట చెప్పేస్తాను, దాన్ని సరి చేయాల్సింది, అక్కడ పనులు చేయాల్సింది అధికారులు కదా. అందువల్ల ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వస్తాను, ఒక వారం 10 రోజుల తర్వాత వస్తాను. వచ్చినప్పుడు మున్సిపాలిటీ అధికారులందరినీ ఎంట పెట్టుకొని వస్తాను. ఇక్కడికి ప్రతి ఇంటికి తిరుగుతాను, ఇంటింటి సమస్యలు తెలుసుకుంటాను. ఇక్కడ మరుగుదొడ్ల సమస్య పెద్దదిగా ఉంది. మరుగుదొడ్లకు సమస్యని నేను ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చెప్పినాను. ఊర్లో 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డుల్లో వీలైనంత వరకు కూడా మున్సిపాలిటీ స్థలాలని లేదా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఏదన్నా ఉంటే వెతకండి, దాంట్లో మరుగుదొడ్లు వెంటనే కట్టడం మొదలు పెడతాం. రెండోది ఏంటి, మరుగుదొడ్లు కడితే 2-3 నెలల్లో పాడైపోయినాయని చెప్తారు. అట్లా కాకుండా దీన్ని సపరేట్ గా ఒక కంపెనీకి మనము బాడుకిద్దాం, వాళ్ళు రెగ్యులర్ గా దాన్ని శుభ్రంగా పెట్టే పని వాళ్ళు చేస్తారు. అలాగా 10 కాలాల పాటు మనం కట్టిన మరుగుదొడ్లు ప్రజల డబ్బులతో కడతాం కదా, అవంతా కూడా ఆ డబ్బులని మీవే, ఎవరో తెచ్చి కట్టేవి కాదు, అవన్నీ మీరు కట్టిన డబ్బులే, మీ పన్నుల ద్వారా కట్టిన డబ్బులే. దీని ద్వారా చక్కగా ఉంటాయని నేను కౌన్సిల్ సమావేశంలో చెప్పినాను. అది కౌన్సిల్ సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకు నచ్చింది, ఇది మంచి పద్ధతి సార్, వెతుకుతామన్నారు. ఇప్పటికే ఈరోజు సాయంకాలము టౌన్ ప్లానింగ్ కు సంబంధించి అంటే ఈ రకరకాల ప్లాన్లు వేసేటువంటి మున్సిపాలిటీ వాళ్ళందరినీ కూడా రమ్మన్నా, సచివాలయాల్లో ఉంటారు కదా వాళ్ళందరినీ రమ్మన్నా. ఈరోజు 6 గంటలకి వస్తే వాళ్ళని చెప్తాను 42-43 వార్డుల్లో ఎక్కడెక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది, మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ప్రదేశం ఎక్కడ ఉంది అని వాళ్ళు